నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ధర్మాసుపత్రిలో సర్కార్ వారి వైద్యం మెరుగుపడింది. పేద రోగులకు పెద్దాసుపత్రిని అపర సంజీవినిగా నిలిపే ప్రభుత్వ విప్ యనమల దివ్య తొలి ప్రయత్నం బేషైన ఫలితాలను ఇచ్చింది. రోగుల పట్ల వైద్య సిబ్బంది చీదరింపులు లేని చక్కని వైద్యం అందుతోంది. మందుల కొరత ఊసేలేదు. ఫుడ్ రుచికరమే, శానిటేషన్ మాత్రం మెరుగుపడాల్సి ఉంది. గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆమె ముందు రోగులు చెప్పిన మాటలివి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ధర్మాసుపత్రులకు కాయకల్ప చికిత్స చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక వసతుల కల్పన చేసి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వైద్య సేవలు చేరువ చేస్తున్న ఆమె మరిన్ని సౌకర్యాల కల్పనలో పెద్దాసుపత్రిని అపర సంజీవనిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో తుని ఏరియా ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు పరిశీలన చేసేందుకు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్ఎన్నవరం హై స్కూల్లో జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్ వెళ్తుండగా సడన్ గా ఏరియా ఆసుపత్రి వైపు మళ్లింది. కారు దిగగానే ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య చకచకా నడిచి ఆసుపత్రిలోకి వెళ్లారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఓవో జనరల్ వార్డులకు వెళ్లిన ఆమె వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ విభాగాలను కూడా పరిశీలించి లోటుపాట్లను గుర్తించి పలు సూచనలు ఇచ్చారు. ప్రసూతి ఆసుపత్రిలో కూడా తనిఖీలు చేసిన శ్రీమతి యనమల దివ్య మాతా శిశు సంరక్షణ చర్యలపై ఆరా తీశారు. వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల భోజన సదుపాయాల గురించి కూడా ఆరా తీసిన ఆమె మెనూను పరిశీలించారు. డ్రగ్స్ స్టోర్ను సందర్శించిన ఎమ్మెల్యే యనమల దివ్య మందుల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రికి ఇంకా కల్పించాల్సిన సౌకర్యాలను తెలుసుకున్న ఆమె వెనువెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఫోన్లో సంప్రదించగా 40 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ మిషన్ను వెనువెంటనే ఆసుపత్రికి సమకూర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే యనమల దివ్య చర్యల ఫలితంగా ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు బాగా మెరుగుపడినట్టు ఎమ్మెల్యే ముందు రోగులు చెప్పడంతో యనమల దివ్య ఆసుపత్రి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల దివ్య ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రభుత్వ పరంగా సమకూర్చవలసిన మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. స్కానింగ్ సెంటర్, థైరాయిడ్ కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆమె చెప్పారు. ఎవరు వెళ్ళారు బయటికి? సూపరింటెండెంటా? క్లీనింగ్ చేస్తున్నారు కానీ ఇన్సైడ్లో హాస్పిటల్ ఫ్లోర్ క్లీన్గానే ఉంది కానీ వాష్రూమ్ చూసారు. ఏ ఇబ్బంది కోసం వచ్చారు మీరు? ఇటువైపు వాసింది ఎందుకని? స్కానింగ్. ఓకే, టైంకి చూసారా డాక్టర్ గారు? ఏ టైంకి వచ్చారు మీరు హాస్పిటల్కి? మార్నింగ్ 9కి వచ్చారు. ఇప్పుడే వచ్చారు. వెంటనే చూసారా డాక్టర్ గారు? మీరు రాగానే ఉన్నారా డాక్టర్ గారు? ఉన్నారా? ఓకే. స్కాన్ రాశారా? స్కాన్కి టైం ఎంత? వెయిటింగ్ టైం ఏమన్నా ఉందా? బాగానే ఉందా? సౌకర్యంగా బాగానే ఉందా? కంప్లైంట్ ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. అంత బాగానే చూస్తున్నారు డాక్టర్. మందులు అయితే టైం దొరుకుతున్నాయి. ఇక్కడ ఏమన్నా దొరకని మందులు ఏమన్నా రాస్తున్నారా డాక్టర్లు రాసినవి దొరుకుతున్నాయి అన్ని? ఏమన్నా మందులు ఇక్కడ దొరకనివి ఏమన్నా రాస్తున్నారా డాక్టర్స్? కొనుక్కుండిలాగా రాయట్లేదు కదా, ఇక్కడ దొరికేటియే రాస్తున్నారు. స్టాక్ అవైలబిలిటీ ఉంటుందా మీకు? లేదు 2 రోజుల తర్వాత రెండమ్మ స్టాక్ వస్తుందని చెప్తున్నారా? బాగానే ఉంది మొత్తానికి. బాత్రూంలో ఎలా ఉన్నాయి శానిటేషన్? అవును.
అవును. అదే నేను రాగానే బాత్రూమ్ బయట క్లీన్ చేయడం చూసడం అవి బాగానే ఉన్నాయా? మీతో మాట్లాడడం లేకపోతే ఏమైనా ఇసుక్కోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? బాగానే ఉన్నాయా? వస్తున్నారా? విసుక్కోవడం అలాంటివి ఏం లేవు కదా? ఏ ఊరయ్యా? ఏ ఊరమ్మ మీది? బొత్తవరం. మీది? సీతారాంపురం. ఓకే. ఎప్పుడైంది ఆపరేషన్ మీకు? 10 రోజులు. నమస్కారం. అమ్మ నువ్వు కూర్చో, నువ్వు పేషెంట్ కూర్చో, పడుకో. పేషెంట్ పడుకోండి. మీరు చెప్పండి అమ్మ, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? సర్లే, బాగానే అటెండ్ అవుతున్నారు. మీకు ఏమైనా చిన్న కంప్లైంట్ ఉంటే చెప్పండి, పర్లేదు, రెక్టిఫై చేసుకుంటాం మేము. ఫుడ్ అది బాగుంటుందా? మీరు బయట చేస్తున్నారా? మీరు బయట ఏం చేస్తున్నారు? ఏం కంప్లైంట్ ఇది? స్కిన్. ఓకే. సీ ఫుడ్ ఏమన్నా తిన్నామా? ఎగ్. ఓకే. ఎందుకు ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్నావు? దానికి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? ఇందులో ఎవరు పెట్టారు? ప్రేమతో పెట్టేసింది. అందులో ఇంజెక్షన్స్ పైన ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరా మదరు? అమ్మమ్మ. ఓకే. సో చూసుకొని చాలా రోజుల తర్వాత తిన్నది. రెగ్యులర్గా తిన్నప్పుడు అయితే పర్వాలేదు, కానీ కొంచెం అది కూడా ఇంజెక్షన్ అప్పుడు తీసుకోకూడదు. అవును, కానీ ఇంజెక్షన్స్ మీద ఉంది కదా? ఎందుకు అసలు ఇంజెక్షన్స్ మీద ఎందుకున్నావు? వారికి ముందు నుంచే ఉందమ్మా ఆయాసం? ఇప్పుడు ఏమైనా వాతావరణానిక చలికి అంటే పరిశుభ్రాలు కూడా కొంచెం సన్న డస్ట్ ఉంటే వస్తుందమ్మా. డస్ట్ ఇంట్లో కూడా కొంచెం వాళ్ళకి చలి కానీ డస్ట్ ఉంటే ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ. కొంచెం న్యూ ప్లేస్కి షిఫ్ట్ అయినా సరే వాళ్ళకి కొంచెం పంపు ఉందా మీ దగ్గర? పంపిస్తున్నారా? పంపు ఉందా? ఎప్పుడు దగ్గరలో పెట్టుకోవాలి. నర్సులు అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారా మిమ్మల్ని? ఏముండదా? బాగానే ఉందా? ఓకే. చేస్తున్నారా? పర్వాలేదు, బాగానే ఉన్నాయా అన్ని? ఏంటది? ఓకే. అచ్చా, అంటే ఇన్ పేషెంట్ కా మీ పేషెంట్ ఉన్న అటెండర్ కా? ఇన్ పేషెంట్ కి ఫుడ్ ఇవ్వట్లేదా? ఓకే. పైప్ ద్వారా పంపించాల్సి వస్తుంది. ఓకే. అవునండి, నమస్కారం. మరి ఎలా చూస్తున్నారు నిన్ను? ఇప్పుడే వచ్చారా? ఎంతసేపు అయింది వచ్చి మీరు? గంట అయిందా? నెక్స్ట్ మీరేనా? డాక్టర్ గారు ఉన్నారంటనా? ఉన్నారా? 10 నిమిషాలు ఆగమన్నారా? అవును. ముందుసారి కూడా వచ్చారు కదా? ముందుసారి వెయిట్ టైం ఎక్కువ ఉండిందా? ఎలా ఉండింది వెయిట్ టైం? మీకు ఎక్కువసేపు వెయిట్ చేపిస్తున్నారు అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? రాగానే అటెండ్ అవుతున్నారా? మీకు రాగానే అటెండ్ అవుతున్నారా?
ముందుసారికి ఇప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందా మీకు? ఇప్పుడు కొంచెం ఫాస్ట్ బాగానే చూసారమ్మా. పేషెంట్లను ఎక్కువసేపు వెయిట్ చేయించడము, డాక్టర్లు బయటికి వెళ్ళిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? బాగానే చూస్తున్నారా? మొత్తం ఇక్కడే ఉంటున్నారు కదా అందరు కూడా? ఓకే. ఓకే. ఫుడ్ అది బాగానే పెట్టారా? బెడ్షీట్స్ మేడం, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వాళ్ళు వచ్చిన దుప్పట్లతో వాళ్ళే వేసుకోవడం, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి పేపర్ లాంటిది, క్లాత్ లాంటిది ఒకటి వేయడం, ఇదొకటి ఉంది మేడం. బెడ్షీట్స్ ఉంది మేడం. తర్వాత మ్యాట్రస్ కూడా పరుపులు కూడా చిరిగిపోయింది మేడం. మొత్తం అంటే ఈ దాంట్లో బయట ఇచ్చేయడం మేడం. తర్వాత బెడ్షీట్స్ లాండ్రీ ఉంది మేడం. అది దాని ద్వారా మనకి వర్క్ జరుగుతుంది మేడం. మన హాస్పిటల్ లోపలే బ్యాక్ సైడ్ ఉంది మేడం. అక్కడ బట్టలు ఉతుకుతున్నారు మేడం. సరిపోతుంది అంటే మేడం. మ్యాక్సిమం సరిపోతుంది. అడిగే మేడం దోబి అంటే దోబి నమ్మ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం, ఎన్ని పెయింటింగ్స్ హాస్పిటల్కి ఇంతవరకు కలర్స్ కానీ ఏం లేవు మేడం. గోడలు కూడా ఎక్కడికట్లా పిచ్చలు కొన్ని ఊడిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ చేయించాను మేడం. ప్యాచ్ వర్క్ పెయింటింగ్స్. తర్వాత మనకు 2 కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి మేడం. అది అయితే కొంచెం ఇబ్బంది. ల్యాబ్ కన్స్ట్రక్షన్ కింద తర్వాత మెడికల్ వార్డు ఉంటుంది మేడం. అవుతున్నాయా? అది అవుతుంది కానీ వాళ్ళకి అయితే సమ్ బడ్జెట్ రావడంతో డిలే అయ్యింది మేడం. దానివల్ల ఆల్మోస్ట్ 30 బెడ్స్ వేరే దగ్గర మనం సప్లై చేయడంతో కంజెస్టెడ్ అయిపోతున్నాయి అంటారు. ఆ కాంట్రాక్ట్ చాలా ఇప్పుడు నాకు ఎయిర్ లో కొంచెం డస్ట్ వస్తుంది. ఎందుకలా ఏమైనా కన్స్ట్రక్షన్ అవుతుందా? కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, అది డస్ట్ అలా పడతా ఉంటుంది మేడం. అవన్నీ ఒకసారి పైకి వెళ్ళాం మేడం. అసలు అవన్నీ చాలా గలీజ్గా ఉంది మేడం. అది చేయగలిగి మొత్తం మనం చేయగలిగితే మేడం అది చాలా వరకు మనకు పేషెంట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. ఆ 2 కొంచెం పెండింగ్లో ఉన్నాయి. అది అయిపోతే మేడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే మేడం బైక్స్ తెస్తారు. అడ్డదిడ్డంగా ఎక్కడ పెట్టేస్తున్నారు మేడం. బైక్ అయితే స్క్రాప్ ఉందో దానికి మేము ఆంక్షన్స్ పిలిచామమ్మా. వాళ్ళు 18 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉన్నారు. ఒక 2 రూపీస్ పెరిగితే మనం మా హెచ్డిసి అప్రూవల్తో దాన్ని సేల్ చేసి పెయింటింగ్ అమౌంట్లో పెట్టాం. అది బైక్ పార్కింగ్ మేడం. ఏమైతే వెహికల్స్ ఏమవుతుందంటే మేడం, ఎక్కడి నుంచి అక్కడ అడ్డదిడ్డంగా పెట్టేస్తున్నారు మేడం. ఒకవేళ మనకు అంబులెన్స్ కానీ వచ్చినప్పుడు కానీ చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. క్యాజువాలిటీ లేదు మేడం. కొంచెం మనం బైక్ పార్కింగ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే ప్లేస్ ఉంది మేడం. మనకి బ్యాక్ సైడ్ అటువైపు ప్లేస్ ఉంది మేడం. బైక్ పార్కింగ్ లో షెడ్లో పెడితే మేడం అక్కడ పెట్టుకుంటే కొంచెం మనకి ఈ క్యాజువాలిటీ కొంచెం వెళ్తానే సేఫ్టీ అంటూ ఉంటుంది మేడం. అదొకటి ప్లాన్ మేడం. నెక్స్ట్ ఏంటంటే మేడం, పేషెంట్ అటెండర్స్ చాలా మంది ఏమవుతున్నారంటే మేడం, బయట కూర్చున్నారు, చెట్ల దగ్గర పొట్టల దగ్గర కూర్చుంటారు. అలా కాకుండా వాళ్ళకి వెయిటింగ్ హాల్ కింద మనం ప్లాన్ చేసుకెళ్తే మేడం, అది బయట మేడం. బయట కొంచెం ఎంసీహెచ్ బ్లాక్ ముందు వాళ్ళు చాలా వరకు బయట కూర్చుంటున్నారు మేడం. మీరు లొకేషన్ అది ఐడెంటిఫై చేశారు? సార్ కూడా అది అని చెప్పేసి బయట మనం లోపల వచ్చేలాగా దాని గురించి కూడా చైర్స్ ప్లాన్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు కూర్చోడానికి చైర్స్ ఉంటాయి కదా మేడం, వాళ్ళకి అట్లీస్ట్ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికైనా పడుకుంటే కంటే ఇటువంటి చైర్స్ కాకపోతే ఇటువంటి చైర్స్ లాంటి 3 ఉంటాయి, ఎయిర్పోర్ట్ చైర్స్ ఉంటుంది. ఆ ప్లాన్ చేసి కొన్ని ఎక్కువ తీసుకుంటా మేడం, పేషెంట్ కూర్చోడానికి ఉపయోగపడతాయి. దాంట్లో కొంచెం రెస్ట్ తీసుకొని కూడా అటెండర్స్ మేడం. ఆ విధంగా లోపల అది ప్లానింగ్ అది ఈ రిక్వైర్మెంట్స్ ఇవి ఉన్నాయి మేడం మ్యాక్సిమం. తర్వాత ఇంకా హాస్పిటల్కి సంబంధించిన సిస్టమ్స్ ఒకటి, ప్రింటర్స్ కూడా అవసరం మేడం. ఇచ్చేదంటే ఆన్లైన్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఒకటి తీసుకోవాలి మేడం. ఇంకోటి ఈ లాండ్రీకి సంబంధించి బెడ్షీట్స్ అవన్నీ మీ హాస్పిటల్ తరఫున పెడతారు కదా డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్? పెడతారు కానీ సరిపోతలేదు మేడం, చిరిగిపోయి ఉంటున్నాయి మేడం. మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి రావాలా? కూడా ఉన్నంతలోనే చేయగలుగుతున్నారు మేడం అందరూ.
కానీ వర్క్ 100 బెడ్ మించి ఎక్కువ జరుగుతుంది మేడం వర్క్ మేడం. దాని మీద ఏమవుతుందంటే కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది మేడం. మనకి ఇప్పుడు 100 బెడ్ కింద అయిన హాస్పిటల్లో 100 కూడా జరగకుండా 50-60 జరిగిన కొంచెం అటువంటి ఫ్రీ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ పెరిగిపోతుంది మేడం. ఇంకా దానివల్ల లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల క్యాజువల్గా వచ్చారు ఒకే స్టాఫ్ నర్స్ ఉంటుంది మేడం. దగ్గర 10 మంది బేసిక్ డాక్టర్ ఉంటారు. మొత్తం ఒకేసారి ఎన్ని హ్యాండిల్ చేయాలన్నా సరే కొంచెం ఆ టైంలో కొంచెం అమ్మ ఉండండమ్మా అన్నా సరే కొంచెం అంటే మనం ఎంత వర్క్లో ఉన్నా సరే కొంచెం అది మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేడం. అంతేకాని మేడం ఏదైనా సరే పేషెంట్కి మాత్రం మనం ఫుల్ ప్రివైజ్గా ట్రీట్మెంట్ చేయడానికి చూస్తున్నాం మేడం. ఓకే. అందువల్ల ఏంటంటే మనకి నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు 100 బెడెడ్ కదా, 100 బెడెడ్కి సపోర్ట్ 10 స్టాండ్స్ ఉన్నాయా, ఆ 10 స్టాండ్స్ ఉన్నాయా లేదా అంతకన్నా తక్కువ ఉంటున్నాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు 100 బెడ్ ఉన్నారు కాబట్టి అది సరే, దట్ ఈస్ సెకండ్ ఇష్యూ. ఫస్ట్ 100 బెడెడ్కి 10 స్టాండ్స్ ఉండాలి అని మీకు ఒక నార్మ్స్ ఉంటాయి కదా, ఆ 10 స్టాండ్స్ అయితే ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. ఒకసారి ఐడెంటిఫై చేసి కొన్ని డ్యామేజ్డ్ కండిషన్స్ అదే ఏదైనా నాట్ ఓన్లీ స్టాండ్స్, లాండ్రీ కానీ ఏ ఇష్యూ అయినా 100 బెడెడ్కి మన గవర్నమెంట్ సప్లై ప్రాపర్గా ఉందా, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో ఎక్సెస్ వాళ్ళకి మనం అదనంగా ఎస్ఎస్ తీసుకోవాలి బయట నుంచి, సరిపోతుంది మేడం. అదే అడుగుతున్నాం. ఒకటి మేడం మనం 100 బెడ్ కంటే మేడం మనం మీకు 100 బెడెడ్ హాస్పిటల్కి దిస్ షుడ్ బి ఇన్ని ఈ దీంట్లో ఏమైనా షార్టేజ్ ఉందా ఈ ప్రాపర్ లిస్ట్లో? ఈ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు దానికి మేడం 100 బెడ్ నుంచి మనం 200 బెడ్ కింద మన ప్రపోజల్ పెడతాం మేడం. స్టాఫ్ ప్యాటర్న్ పెరుగుతారు, డాక్టర్స్ పెరుగుతారు మేడం. తర్వాత మెడిసిన్స్ కూడా మనకి ఎక్కువ రావాల్సి ఉంటాయి. ఆ విధంగా మనం 200 బెడ్ హాస్పిటల్ కింద ప్రపోజల్ పెట్టించగలుగుతాం మేడం. ఎంతమంది ఉన్నారు అసలు శానిటేషన్? ఎవరామె లెటర్ సబ్మిట్ చేసుకుందా లేకపోతే ఇష్టం వచ్చినట్టు అబ్సెంట్ కాదు, ముందు ఇంటిమేట్ చేసిందా లేకపోతే? అచ్చా, ఓకే. వచ్చిన రోజు సైన్ పెట్టి మిగతా పెట్టాలి కదా, బ్లాంక్ వదిలేసి ఫిల్అప్ చేసుకొని తర్వాత ఫిల్అప్ చేసుకొని. అది ఏలేశ్వరం నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ వచ్చారండి, ఆ తర్వాత మెడికల్ లీవ్ పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్గా డెప్యుటేషన్ వచ్చినా డ్యూటీ చేయాలి కదండి. వీళ్ళ అటెండెన్స్ వేకెంట్, పోస్ట్ వేకెంట్. ఈ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వండి. స్టాఫ్ అంటారు వస్తున్నారా? నైట్ వచ్చింటే వాళ్ళు సైన్ పెడతారు. లేదంటే ఆబ్సెంట్ కింద వస్తుందండి. ఒకసారి 9 లోపు ఇవ్వాల్సిందండి. 9 లోపల వేసేసి బయటికి వెళ్ళిపోతున్నారా? అదేం లేదు మేడం, చాలా అక్కడ కూడా సెక్యూరిటీస్ దగ్గర కూడా పెట్టాను మేడం. ఎవరన్నా బయటకు వెళ్తే ఇంటిమేట్ చేయాలని పంపించి చెప్పారు. అది మీ చేతిలోనే ఉంటుంది కదా. లేదు అలా చేయరు మేడం, అలాగే అప్పటి వరకు పర్మిషన్ అడిగి పేషెంట్లు ఆ కంప్లైంట్ ఇవ్వలేదులేండి, అందరు ఉంటున్నారని చెప్పారు. పేషెంట్ ఉంటే అప్పుడు పట్టుకునేదాన్ని.
రిఫరెన్స్ పంపిస్తారు మేడం. అది బయట అంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. అదొకటి చేయగలిగితే మేడం పేషెంట్ని బయటకి ప్రతి దానికి కార్డియాలజిస్ట్కి బయటకు వెళ్ళాల్సి వస్తుంది మేడం. ఎక్కువ చేస్తే 800-1000 రూపీస్ అవుతుంది మేడం. మనకి డైలీ ఎలా లేదైనా సరే మేడం సర్జికల్ కేసెస్ కానీ లేకపోతే ఐసీయూలో కేసెస్ కానీ చూపించడానికి ఐసీయూలో కేసెస్ కానీ మేడం లేకపోతే రిక్వైర్మెంట్ ఉన్న కేసు కానీ సర్జికల్ కేసు కానీ మనకి ఎక్కువ చేయించడానికి వీక్లీ వన్స్ ఒకటి మనం ప్రొవిజన్ పెట్టుకోగలిగితే మేడం 1 డే కానీ 2 డేస్ పెట్టగలిగితే మేడం మ్యాక్సిమం కార్డియాక్ కేసులో చూస్తారు. పేషెంట్కి ఆపరేషన్ చేసే ముందు కూడా ఈకో కూడా చేయగలుగుతారు. ఈకో చేయించాలి మేడం. అది రాసుకోండి. అది దాని ప్రాసెస్ ఏంటంటే మేడం మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా మాకు కార్డియాలజిస్ట్ని వారానికి 1 రోజు 2 రోజులు మాకు ఇక్కడ పంపించండి అని చేయగలుగుతాం మేడం. మ్యాక్సిమం ఒక 80% చాలా వరకు సమస్యలు అంటే ఎక్కువ వైపు కొంచెం ఇబ్బంది తగ్గుతాయి మేడం. నేనంతా మధ్యాహ్నం డైలీ ఇదే తింటాను మేడం. అవునా? నేను డైలీ ఇదే తింటాను మేడం. ఓకే ఓకే. తిన్న తర్వాత బాగలేదంటే బాగలేదని చెప్పేస్తాను. అమ్మ ఇక్కడే వండుతారా మీరంతా? ఇక్కడే వండుతారా? ఓకే ఇది ఓకే. ఎంతమందికి ఇస్తున్నారమ్మా? ఇవాళ 110. ఆన్ అండ్ యావరేజ్ ఎంతమంది ఉంటారు మీకు? డైలీ ఇదే ఉంటుందా లేకపోతే మెనూ వస్తుంది? ఆ మెనూ ఏదైనా ఉందా? వస్తుంది మీకు ఎలా తెలుస్తుంది? రేపు ఏం వండాలో మీకు ఎలా తెలుస్తుంది? ఈ రోజు పెట్టే రైస్, సాంబారు, పెరుగు, ఈ పప్పు ఇవన్నీ రొటీన్గా మిలియ మేడం. కర్రీ మారుతూ ఉంటుంది. నేను ఓన్లీ నాటల్ వాళ్ళకి అనుకున్నా. చిన్నపిల్లలకి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందా? ఓకే 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 సరే. నువ్వు డెలివరీ కన్ఫర్మేషన్కి వచ్చారా? కన్ఫర్మా? కంగ్రాచులేషన్స్. ఎన్నో నెలలు ఇప్పుడు? బాగానే ఉందా అండి? టౌనా మీది? టౌనా? ఓకే. బాగానే చూస్తున్నారు కదమ్మా? అదే దాని గురించి అది ఎట్లా చేయించాలని అసెంబ్లీలో మాట్లాడాను. కంపల్సరీ చేయాలని. ఎన్నో నెల? 25 డేసే. అమ్మో బాగానే ఉంది కదా? చూస్తున్నా రెస్పాండ్ అవ్వడం, వ్యాక్సినేషన్ ఇవ్వడం, వెయిటింగ్ చేయించట్లేదు. ఇక్కడే డెలివరీ అయిందా? నమస్కారం. అమ్మ కూర్చోండి అమ్మ కూర్చొని మాట్లాడు. నమస్కారం. ఏం చూపించుకోవడానికి వచ్చారు? పిల్లలనా? చంటి పిల్లలనా? ఇప్పుడేనా? బాబా పాప నాయన ఇప్పుడే పుట్టాడు. చాలా సంతోషం. సౌకర్యాలు అన్నీ బాగుంటున్నాయా అమ్మ? మందులు అవి బాగుంటున్నాయా? మందులు అన్నీ ఇస్తున్నారు కదా ఇక్కడే? మందులకి కొరత లేదు కదా ఎక్కడ కూడా? పేషెంట్కి ఫుడ్ అది బాగుంటుందా? ఇప్పుడు చూసి వచ్చాను బాగానే ఉంది. ఫోన్లే సంతోషం. అటెండర్లు అంతా మంచిగా మాట్లాడుతున్నారు కదా మీతోటి అటెండర్లు అందరూ? అలాగే.
డే టు డే క్లోజ్ చేస్తున్నారా మీరు స్టాక్ రిజిస్టర్స్ డే టు డే? ఎస్ మేడం చేస్తాం. ఇదేంటిది? మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్ పడుతుంది మేడం. అలాగే సబ్ స్ట్రోక్. ఓకే ఓకే సబ్ స్ట్రోక్. ఓకే, మీకు మెడిసిన్ వైజ్గా తీసుకుంటున్నారా మీరు, నాట్ డే వైజ్? అంటే మేడం ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ సప్లైయింగ్ ఆఫీస్ మేడం మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి. అక్కడ నుంచి మెయిన్ స్టోర్కి వస్తుంది మేడం. మెయిన్ స్టోర్ నుంచి సబ్ స్టోర్కి వెళ్తుంది. సబ్ స్టోర్ నుంచి ఇండెంట్కి వెళ్తుంది. వార్డ్కి ఇండెంట్స్ వెళ్తాయి మేడం. 3 మంత్స్కి ఒకసారి తెచ్చుకుంటాం మేడం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి. ఓకే. మీరు మెడిసిన్ ఈచ్ మెడిసిన్కి ఒక్కొక్క పేజ్ పెట్టారు. ఓకే, డేకి పెట్టలేదా? డే టు డే రిజిస్టర్ లేదా? డే టు డే మీకు స్టాక్ రిజిస్టర్ ఉంటుంది కదా, స్టాక్ రిజిస్టర్. మీకు ప్రెసెంట్ స్టాక్ పొజిషన్ కావాలంటే ఆన్లైన్లో చూపించమ్మా, ఎప్పుడు అది చూపించు. అలాగ అడుగుతున్నా నేను. అలాగా డే టు డే ఎక్కిస్తున్నారు లేదా? ఎక్కువ వెళ్తా ఉంటాయి. టాబ్లెట్స్కి వచ్చేటప్పటికి పారాసిటమాల్, డైక్లోఫెనాక్ సోడియం, సిపిఎం, అదే క్లోర్ఫెంటమైన్, అమాక్సిలిన్, సిఫిక్సిన్, ఓపీ సెక్షన్స్లో ఇవి ఎక్కువ పెడతాయి రెగ్యులర్గా. డైక్లోఫెనాక్, సెరేషియోపెంటేజ్, కాల్షియం, బి కాంప్లెక్స్, తర్వాత ర్యాంటిడిన్, ప్యాడ్లాల్. ఇవి తర్వాత పిల్లలకి వచ్చేటప్పటికి సిపిఎం సిరప్, పారాసిటమాల్ సిరప్స్, అమాక్సిలిన్, సిఫిక్సిన్ పిల్లలు అవి ఎక్కువ పెడతాయి మేడం. ఇంజెక్షన్స్కి వార్డ్స్కి వచ్చేటప్పటికి ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, డైక్లోఫెనాక్ మొత్తం అన్ని రెగ్యులర్. ఎక్కువ పేషెంట్ ఏ ప్రాబ్లం తోటి వస్తున్నారు అనేది తెలిసిపోతుంది, అందుకు అడుగుతున్నాను. రావట్లేదు మేడం, అంటే దాదాపు 3 months నుంచి రావట్లేదు. అవన్నీ కూడా మనం లోకల్ పర్చేస్ చేసి ఇస్తున్నాం పేషెంట్. ఓకే, ఎందుకు రావట్లేదు? అక్కడ నాట్ అవైలబుల్ మేడం, స్టోర్స్లో లేదు. ఓకే, అలాగా షార్టేజ్ మీ దృష్టిలో ఉన్న మెడిసిన్స్ లిస్ట్ ఏమైనా ఉందా? అలాగా షార్టేజ్ ఉన్నాయి, నాకు ఇవ్వండి మరి. ఎలిజిబుల్ మన హాస్పిటల్ ఈ మెడిసిన్స్ ఎలిజిబుల్ ఉండాలి కంపల్సరీగా. వాటిలో షార్టేజ్ సెంట్రల్ స్టాక్ ఉంది. బయట కొనడం అంటే ఎలా కొంటున్నారు మీరు? లోకల్ పర్చేస్ చేస్తాం. అంటే ముందు ఏంటంటే మేడం, దాని బడ్జెట్ ఉంటుందా మీకు? సపోజ్ ఆ డ్రగ్ లేదని మేడం, ఇప్పుడు ఏం చేస్తామంటే నాట్ అవైలబుల్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ ఉన్నప్పుడు మనం తీసుకోకూడదు మేడం, లేని డ్రగ్ మనం తీసుకోవాలి. అప్పుడు నాట్ అవైలబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం డ్రగ్స్ కూడా చోట్ల కొనకూడదు. పోయిన నెలది ఫస్ట్ రోజు ఫైనల్ చేశారు. అంటే మనకి ఈ మంత్ మనకి ఏ రిక్వైర్మెంట్ ఏమిటి అన్ని చూసుకొని వాటికి అది Jan 1st వస్తుంది. 4వ తారీఖు నుండి పెట్టినప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఇవేమి కూడా మనం పెట్టాలని వాళ్ళు వాళ్ళ దగ్గర లేవు మేడం. రెగ్యులర్ గా లేనిది ఏం నోటీస్ చేస్తున్నారు మీరు? రెగ్యులర్ గా స్టాక్ లో అవైలబిలిటీ అంటే ఒక్కొక్క మెడిసిన్ ఒక నెల ఉంటుంది, ఒక్కొక్క ఉండదు, సప్లై బేస్డ్. ప్రాబ్లీ సప్లై లేదు ఏదో, బట్ 6 months నుంచి సప్లై లేకపోతే అదొకటేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఫెంటైల్ సోడియం కూడా మేడం, అది కూడా మనం బయట కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఏదది ఒక లేదు. సరే, హెచ్డిఎస్ మీటింగ్ తీసుకొస్తాం మేడం. ఈ వెబ్సైట్ లోంచి అప్పుడు పేషెంట్కి ఇష్యూ టు పేషెంట్ ఇందులోంచి వస్తుందండి మేడం. ఇష్యూ కూడా చూపిస్తాను సార్, నిన్న పేషెంట్స్కి ఎవరికి ఇష్యూ చేస్తామన్నది చూపిస్తాను. అందరికీ నమస్కారం. ఇవాళ తుని ఏరియాలో, మన తుని టౌన్లో తుని ఏరియా హాస్పిటల్ సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. నేనంతా చూసింది ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడైతే కొంచెం మెరుగుపడింది, కాకపోతే చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా స్కోప్ ఉంది. తప్పకుండా అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేస్తాము. రిపేర్ వర్క్స్ కానీ
అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయవలసిన చాలా చోట్ల చూశాను. అవన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తాము. అలాగే మనం హెచ్డిఎస్ మీటింగ్ కూడా త్వరలో కండక్ట్ చేసుకుంటాము. ఫీడ్బ్యాక్ వచ్చిన మేరకు పేషెంట్స్లో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఫుడ్ సప్లై బాగుందన్నారు. అసలు హాస్పిటల్ కూడా కొంచెం శుభ్రంగా కనిపించింది. కాకపోతే నేను చూసింది ఏంటంటే కొంచెం వాష్రూమ్స్ అవి కూడా కొంచెం బాగోలేదు. అవి నా దృష్టికి వచ్చినాయి. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది వాష్రూమ్స్, వాటి రెనోవేషన్స్ కూడా త్వరలో మేము టేకప్ చేస్తాము. అదర్వైజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హాస్పిటల్ క్లీన్గా ఉంది. ఇది మన డ్రగ్ స్టోర్ కూడా చూసుకున్నాము. డ్రగ్ స్టోర్ సప్లై కూడా ముఖ్యంగా మనం పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత పేషెంట్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎలా ఉంటుందో హాస్పిటల్ అని నేను కొంచెం హిచ్కిచాయితో వెళ్ళాను, కానీ కొంచెం చిన్న డౌట్తో వెళ్ళాను. కానీ అక్కడ పేషెంట్స్ వారి స్పందన చూసి డాక్టర్స్ టైమ్లీగా అటెండ్ అవ్వడం కానీ, అలాగే వెయిట్ పీరియడ్ కూడా తక్కువగా ఉందమ్మా. ఇక్కడ అందరూ కూడా అటెండర్స్ కూడా మాకు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎవరు కూడా విసుక్కోవట్లేదు. నైట్ అంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు. అందరూ కూడా బాగా అటెండ్ అవుతున్నారు మాకు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే హాస్పిటల్ మీద కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది. కాకపోతే ముందు రానున్న రోజుల్లో ఇంకా వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తాము. అలాగే మన డాక్టర్స్ తోటి సంప్రదిస్తే డాక్టర్స్ కూడా రిక్వైర్మెంట్ పెట్టింది. సిటీ స్కాన్ వస్తే బాగుంటుంది, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పారు. తప్పకుండా థైరాయిడ్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా నా పర్సనల్ ఆకాంక్ష కూడా అదే. మనకి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. అలాంటి టెస్ట్ బయటికి వెళ్ళి పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మరీ చేసే పని కాకుండా ఇక్కడ మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయాలి. అలాంటిది ఒకటి తీసుకురావాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. తప్పకుండా దాని గురించి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా నేను తప్పకుండా సంప్రదిస్తాను. అలాగే సిటీ స్కాన్, అలాగే డాక్టర్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వారంలో అట్లీస్ట్ 2 రోజులైనా సరే కార్డియాలజిస్ట్ విజిట్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా తప్పకుండా నేను మన కలెక్టర్ గారితో సంప్రదించి ఆ అవకాశం కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేద ప్రజల ప్రభుత్వం. వారి ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళకి ఫుడ్ సప్లై బాగుండాలని, వాళ్ళకి అన్ని గవర్నమెంట్ అందించే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ బాగుండాలని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసే కృషి. కూటమి ప్రభుత్వం వచ్చేసి పేదల ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఆరోగ్యం మెరుగుపడిందనే సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. హాస్పిటల్ చూశాక దాన్ని ఇంకా బాగా మెరుగుపరుస్తామని మీ అందరికీ కూడా నేను సిబ్బంది కొరత అయితే నాకు కనిపించింది. మన 100 బెడెడ్ హాస్పిటల్ అయితే మనకి తాకిడి వచ్చేసి దగ్గర 200-300 వరకు కూడా పేషెంట్స్ ఉంటున్నారు. కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్సెస్ మంది వస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని గురించి కూడా మనం సంప్రదించి తప్పకుండా స్టాఫ్ కూడా అపాయింట్ చేసుకుంటాం. జై హింద్, జై కూటమి.